నమస్తే మా చిట్టిబాబు గారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్టార్స్ ని టార్గెట్ చేసింది. ఎప్పుడు రేవంత్ రెడ్డి వర్సెస్ ఇండస్ట్రీ అంటున్నారు. ఈ వివాదాన్ని కూడా అలాగే చూస్తున్నారా? ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు సినిమా వాళ్ళని వాడుకుంటాం తప్పితే సినిమాలకు ఉపయోగపడటం తక్కువ. ఒక చెన్నారెడ్డి గారి పీరియడ్ లో తప్పితే సినిమా వాళ్ళకు ఉపయోగపడేది ఎప్పుడూ లేదు ఈ ప్రభుత్వం. ఈ కాంగ్రెస్ ఆనాటి నుంచి ఈనాటి దాకా సినిమా వాళ్ళు వాడుకుంటానికే ఢిల్లీకి తీసుకెళ్లి గత చరిత్ర చాలా ఉంది చెప్పుకోవాలంటే. అది కొత్త రామయ్య గారి కాడి నుంచి జేకెట్ శివరాం గారి కాడి నుంచి చాలా కథలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. వీళ్ళు ఎప్పుడు అంతే సినిమా వాళ్ళని ఒక తులకనగా చూడటము, తులకనగా మాట్లాడటము ఆనవాయితీ. ఇవాళ రేవంత్ రెడ్డి దానికేం తక్కువ కాదు. ఇవాళ మొన్న అసెంబ్లీలో ఆయన జర్నలిస్టుల గురించి ఏదో అది రాస్తున్నారు ఇది రాస్తున్నారు అని తాట తీస్తాను బట్టలు తీస్తాను మాట్లాడాడు. అంత ఆవేశం ఆయన వచ్చేది. మరి అదే సమంతాన్ని గురించి వాళ్ళ మంత్రి, ఒక ఆడ మంత్రి సమంతాన్ని గురించి అంత అసభ్యంగా మాట్లాడినప్పుడు, మిగతా హీరోయిన్ల గురించి అసభ్యంగా మాట్లాడినప్పుడు ఆయన కించిత్తు ఆయనకి బాగా కించిత్తు నోరు ఇప్పలేదు, కించిత్ ఖండించలేదు. తప్పు ఒక ఆడపిల్ల గురించి సమంతాన్ని గురించి అలా మాట ఆడపిల్ల కదా అలా మాట్లాడతారు నేను ఖండించలా. అప్పుడు ఆయనకు ఇప్పుడు కాదు ఆయన. సో ఇవన్నీ వీళ్ళు ఏంటంటే ఆరేదో నవ్వుకున్నారు కులుక్కున్నారు. సమంతాన్ని గురించి అంత అసహ్యంగా మాట్లాడితే వీళ్ళు నవ్వుకుని కులుక్కున్నారు. ఒక్క మాట ఒక్కడు కాబట్టి ఒక్కళ్ళు కాంగ్రెస్ అంతే. ఒకటి ఉందా మా సింహం, ఒకటి ఉంది పాము పుసకొట్టును, కుక్క మొరుగును, పిల్లి మేవనను, గుర్రం సకిలించును. ఇవన్నీ ఎంత సహజ లక్షణాలు. కాంగ్రెస్ ఇలాగ సెలబ్రిటీని అవమానించున్నారు. కానీ చిట్టిబాబు గారు, ఇవేవైతే సెలబ్రిటీస్ చేశారో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వల్ల చాలా మంది సూసైడ్ చేసుకున్నారు, ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు తేరుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నారు ఫైనాన్షియల్ గా. సో వాటి గురించి ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం ఏం చేస్తుందమ్మా 2 సంవత్సరాలకి? ఇవాళ సడన్ గా నిన్న జరిగింది. ఇది కాదు నిన్న మొన్న వచ్చింది కాదు కదా. గత ప్రభుత్వం, అంతకు ముందున్న ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ కూడా 2 జరుగుతున్నాయి. గత ప్రభుత్వం అన్నప్పుడు ఆరంభమే. ఇప్పుడు ఈ 1.5 year లోనే విపరీతంగా పెట్టుబడి పెరిగింది కదా దీన్ని ప్రమోట్ చేయడం. ఇన్నాళ్ళు ప్రభుత్వం ఏం చేస్తుంది? కళ్ళు మూసుకుని గుడ్డిగూరం పడుతూ అవుతుందా? ఇవాళ వేసేసి మాట్లాడతారండి. ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు? లైసెన్స్ ఎందుకు ఇచ్చారు? ఇప్పుడు దేవరకొండ చేసింది లైసెన్స్డ్ యాప్ కు ప్రమోట్ చేశారు. లైసెన్స్ ఎందుకు ఇస్తారు మీరు? రెమ్మి యాప్లకి జోతాలకి లైసెన్స్ ఎందుకు ఇచ్చింది ప్రభుత్వం? తప్పంటారా? మీరు ఇదే ఢిల్లీకి జోలపట్టం అంటే మీరే రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అంటున్నారు చాలా మంది. ఇప్పుడు యాక్టర్స్ ఏవైతే ఉన్నారో, సెలబ్రిటీస్ కి, ఇన్ఫ్లుయెన్సర్స్ కి, యూట్యూబర్స్ కి రెస్పాన్సిబిలిటీ అనే మాట వస్తేమో చాలా ఉన్నాయి. రెస్పాన్సిబిలిటీ అందరికీ ఉండాలి. ప్రభుత్వానికి ఉండాలి, సెలబ్రిటీలకు ఉండాలి, మీడియాకు ఉండాలి. మీడియా ఏనాడైనా 30 సెకండ్లు ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతానే ఒక 30 సెకండ్లు ఏ మీడియా స్పేర్ చేసి చాలా మంది మాట్లాడారు. కానీ ఇంత హైప్ రాలేదు. సారీ మాట్లాడుతూ అందరూ మాట్లాడతారు. అప్రమత్తం చేయటం మీ మీడియాలో ఒక యాడ్ 30 సెకండ్ల యాడ్ ఇలాంటి అరాచకాలు జరుగుతుంది జాగ్రత్త పడండి అని ప్రజలకి ఒక హెచ్చరికగా ఒక చిన్న అనౌన్స్మెంట్ మీరు చేయగలిగారా? ఏ మీడియా అయినా చేయదు. మీకు బాధ్యత లేదా? సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా? ప్రజల సొమ్ముతో కదా మీ ఛానల్ పెరిగి ఎవరైనా ప్రజలకు బాధ్యత చెప్పాలి లేదా? బాధ్యత అంటే అందరిది ఉంది. మీరు చూస్తే 30 సెకండ్లు చాలా మంది చేశారు, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు చిట్టిబాబు గారు. నేను లెట్ మీ ఫినిష్ ప్లీజ్. రెస్పాన్సిబిలిటీ అనమాట ఒక సినిమా వాళ్ళ మీద తోసేయటం కాదు. రెస్పాన్సిబిలిటీ ఇవాళ పోలీసు కానిస్టేబుల్ ఉన్నాడు దీంట్లో. రెస్పాన్సిబిలిటీ లేదా పోలీస్ కానిస్టేబుల్ కి? ఇప్పుడు కానిస్టేబుల్ ఇన్ఫ్లుయెన్స్ చేసినంతగా రానా దగ్గుబాటి చేసే ఇన్ఫ్లుయెన్స్ కానిస్టేబుల్ చేయలేడు కదా. పెట్టాడు కదా, నడుపుతున్నాడు కదా. అతను ఇంపాక్ట్ కి తేడా ఉంటుంది కదా చిట్టిబాబు గారు. పట్టుకున్నారు కదా ఇన్స్టాగ్రామ్ లో. అతను దీంతో ఈ బెట్టింగ్ యాప్ నడుపుతున్నాడు. ఎట్లా నడుపుతున్నాడు? పోలీసు డిపార్ట్మెంట్ లో ఉండి పోలీసు అండ లేకుండా నడుపుతారా? ఇవన్నీ చెప్తా పోతా ఉంటే యాడ్స్ చేయడం తప్పే. సెలబ్రిటీస్ కొంత జ్ఞానం కావాలి. ఒక అమితాబ్ బచ్చన్, ఒక ఇతను, ఒక సచిన్ టెండూల్కర్, ఒక ధోని ఎలా అయితే బ్యాడ్ యాడ్లకి మేము చెయ్యము, సమాజంలో ఓన్లీ కుటుంబం మంచి వాటికి చేస్తాము, ఆరోగ్యవంతమైనకి చేస్తామని వాళ్ళు ఎట్లా కోట్లు ఇచ్చినా వద్దంటున్నారో అలా సెలబ్రిటీలు కూడా ఉండాలి. కాకపోతే తప్పు జరిగి తప్పే, వాళ్ళది మాత్రమే తప్పు కాదు. ఓ మన మీడియాలో పుట్టిన ఎగేసుకుని వాళ్ళ సెలబ్రిటీ చూపిస్తుంది. వీళ్ళ మీద వీళ్ళు చూపించండి. ఎవరినైనా ఫోకస్ చేస్తుంది మీడియా, నాట్ ఓన్లీ సెలబ్రిటీస్. మీ మీడియా కూడా రెస్పాన్సిబులే. చిట్టిబాబు గారు, మీడియా కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది. ప్రమోట్ చేయడం ఎంత తప్పు, ప్రమోట్ చేయడం ఎంత తప్పు, ప్రజల్ని అప్రమత్తం చేయకపోవడం కూడా తప్పే. రైట్ చిట్టిబాబు గారు.
Yes. యూ గాట్ రెస్పాన్సిబిలిటీ టు సే ఆర్బీఐ ఇవ్వట్లేదు యాడ్స్, ఆర్బీఐ ఇవ్వట్లేదా, ఎయిర్టెల్ ఇవ్వట్లేదా, ఎందుకు మీ మీడియా ఇవ్వదు? ఇలాంటి మీద అప్రమత్తంగా ఉన్న ప్రజలకు ఒక అప్రమత్తంగా 30 సెకండ్స్ యాడ్ ఎందుకు ఇవ్వరు? రైట్ చిట్టిబాబు గారు, రైట్, థ్యాంక్ యూ అండి. రైట్, ప్రతి ప్రోగ్రామ్ కి మీడియా అనేది డిస్క్లైమర్ ఖచ్చితంగా వేస్తుంది. ఇప్పుడు ఒక స్టాక్ మార్కెట్ వీడియో పెట్టినా లేదంటే ఏ వీడియో పెట్టినా మేము డిస్క్లైమర్ ఖచ్చితంగా వేస్తాం. దిస్ ఇస్ ఇన్కరెక్ట్ అండి. సంబడి బ్రింగింగ్ అండ్ టాకింగ్ పొలిటికల్ నాన్సెన్స్ ఇస్ ఇన్కరెక్ట్. యూ హ్యావ్ టు కంట్రిబ్యూట్ టు యాక్చువల్లీ కమ్ అండ్ డిస్కస్ హియర్. నేను ఒక 500 ఆర్టికల్స్ రాసా, 14 పుస్తకాలు రాసా, 7 స్టేట్స్ నా SOPs రిఫర్ చేస్తాయి. ఐ స్పెండ్ మై 8 years of my career only trying to save. You should not bring such people here. I has got knowledge whatever it is. Right, it's okay. So ఇది గవర్నమెంట్ చేసింది కాదు, సజ్జనార్ గారు తనంతా చేశారు. విజయ్ కుమార్ గారు అరెస్ట్ చేసినప్పుడు ఎవరైతే విజయ్ కుమార్ గారు సార్ కేసు తీసుకున్నారో ఆయన కూడా వచ్చి ఒక 1.5 hour లెక్చర్ ఇచ్చారు సోషల్వుడ్ లో. ఇచ్చి మీరు బాగా పడకండి, మీరు మంచిగా చేయండి, ఇగో ఇటువంటి నెగిటివిటీ అవుతుంది, ఇంత ఎఫెక్ట్ అవుతుందని 1 hour పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ 800 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చేశారు. ఐ థింక్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అన్ఫేర్ టు బ్రింగ్ పొలిటికల్. అట్లా అనుకుంటే రాజీవ్ గాంధీ ఏం చేశాడు, జవహర్లాల్ నెహ్రూ ఏం చేశాడు, కేసీఆర్ ఏం చేశాడు అని అడగాలి. కరెక్ట్. అంటే జరుగుతున్న సిచ్యువేషన్స్ చూస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే రేవంత్ టాలీవుడ్ యాక్టర్స్ ని టార్గెట్ చేశారండి. అలాంటప్పుడు సినిమాలు కూడా బ్యాన్ చేస్తారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు నిజంగానే అలాగే సార్, రేవంత్ రెడ్డి గారి టాపిక్ కాదు సార్. రేవంత్ రెడ్డి గారు శ్రీచక్ర గారు అంటే తప్పు ఎవరు చేసినా తప్పే అండి. నేను సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చాను కదా అని చెప్పి వాళ్ళని డిఫెండ్ చేయడం, ఇప్పుడు తప్పు చేసిన వాళ్ళని డిఫెండ్ చేయాల్సిన అవసరమే లేదు. సో వాళ్ళు అవేర్నెస్ లేదు. ఇంకొకటి శ్రీచక్ర గారు, వాళ్ళు తప్పు చేశారు ఓకే, కానీ ఎవరైతే ఆడుతున్నారో లాగిన్ చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా బలహీనంగా ఉంటున్నారు మెంటల్లీ. సో అది కూడా ఒక రీజనా? ఇప్పుడు సమాజంలో ఎట్లా ఒక అట్రాక్షన్ ఉంటుంది కదా, ప్రతిదానికి ఒక అట్రాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒక అటెన్షన్ వచ్చింది, ఒక యాప్ ప్రమోట్ చేశారు, నేను ఇతను మాట్లాడితే చెప్తున్నాడు, నేను ఆడానని చెప్తున్నాడు, సో నేను కూడా ఒకసారి ఆడి చూస్తాను. వాళ్ళు చాలా భలేగా ప్రమోట్ చేస్తున్నారు. ఎలా అంటే ఒక ల్యాప్టాప్ ఓపెన్ చేస్తారు, టక్ టక్ మన 30,000 వచ్చాయంటారు. ఇప్పుడు నిజంగా కూర్చున్న ప్లేస్ లోంచే 30,000 వస్తే ఇంత చాకరీ అవసరమా? ఆహాలో ఒక షో పెట్టాడండి, మీరు డౌన్లోడ్ చేసుకోండి 32,000 మీకు వస్తుందని చెప్పి 2 ప్రముఖ యాంకర్లు పెట్టారు. పేర్లు ఎందుకు? బేసిక్లీ సమ్ అసోసియేషన్, యాంకర్స్ అసోసియేషన్ కావచ్చు, ఫిలిం ప్రొడ్యూసర్స్ కావచ్చు, వారి అసోసియేషన్ కావచ్చు, వీళ్ళంతా కలిసి ఒక జాయింట్ స్టేట్మెంట్ చిన్నది ఇచ్చాం, జాగ్రత్తగా ఉంటాం, మేము గైడ్ లైన్స్, వీల్ ఇంటరాక్ట్, వీల్ ఎన్ష్యూర్, వీల్ సర్క్యులేట్, మెంబర్షిప్ పీకేస్తాం, ఏదో కామన్ మాట్లాడాలి కదా. ఇప్పుడు మనకి ఫోన్ లో మీకు చూడండి, ఫోన్ ఎవరు చేసినా కానీ మనకి నేషనల్ వైడ్ వార్నింగ్స్ వస్తున్నాయి, మీరు ఎవరు పడితే వాళ్ళ కాల్స్ లిఫ్ట్ చేయొద్దు ఇట్లాంటిది. అలాగే ఈ బెట్టింగ్ యాప్ సంబంధించింది కూడా ఒక సెంటెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. మనం ప్రివెంట్ చేయాల్సిందే. జనాల అమాయకులందరినీ రక్షించాలి. చివరికి ఏమవుతుందంటే కష్టపడిన తల్లిదండ్రుల సొమ్ములు ఈ పిల్లలు ఇట్లా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. రేపో మాపో చేతికొస్తాడన్న కొడుకు సూసైడ్ చేసుకుని చనిపోతున్నాడు. చాలా ఫ్యామిలీస్ అలాగే అయిపోయి. కరోనా టైంలో ఎలా అంత సఫర్ అయ్యారో బెట్టింగ్ యాప్స్ వల్ల కూడా అంతే సఫర్ అవుతున్నారు ఫ్యామిలీస్. ఇక్కడ పాయింట్ అంటే ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళు ఇట్లాంటివి విన్నప్పుడు వాళ్ళకి టైం ఉండదు ఇలాంటి వినడానికి. వీడు చనిపోయాడు, వీళ్ళ ఫ్యామిలీ ఇట్లా ఎఫెక్ట్ అయింది అన్న వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ చేసేసి వాళ్ళు షూటింగ్ కి వెళ్ళిపోతారు, లేకపోతే బిజీగా ఉంటారు. ఇలాంటి జరుగుతున్న సమాజంలో మన కారణంగా ఇంత ఎఫెక్ట్ అయింది అంటే అప్పుడు ఒక ఫీల్ తెలుస్తుంది, నెక్స్ట్ టైం లైఫ్ లో చేయకూడదు అని చెప్పి. రైట్. సో దే హావ్ టు స్పేర్ టైమ్ టు లిసన్ టు ది సొసైటీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అన్నది. రైట్. కిరణ్ కుమార్ గారు, అంత టైం ఉందా హీరోస్ కి? ఎందుకు ఉండదండి, చేయాలనుకుంటే చేయొచ్చు. అంటే ఒక ఫ్యామిలీ నా వల్ల సఫర్ అవుతుంది అని ఆలోచించే అంత టైం ఉందా? ఎందుకు ఉండదండి. ఇప్పుడు జరిగింది కదండి, ఇప్పుడు అసలు ఇష్యూ జరిగింది, వాళ్ళందరూ ఫీల్ అవుతున్నారు కదా. ఇప్పుడు ఏదో వచ్చి సారీ చెప్తున్నారు కొంతమంది, ప్రకాష్ రాజ్ గారు ఇప్పుడు కేసు పెట్టకోకుండా ఎవరన్నా ఒకళ్ళు వచ్చి అరే నేను ఇది బై మిస్టేక్ నేను ప్రమోట్ చేశాను, ఇలా జరుగుతుంది, వాళ్ళకి తెలియదు కదా, అయ్యేంత వరకు తెలియదు కదా. ఒకళ్ళన్నారా కేసు పెట్టిన తర్వాత నాకు అవేర్నెస్ లేదు అని చెప్పేసి వచ్చి చెప్తున్నారు. కేసు పెట్టిన జరుగుతుంది ఇక్కడ వ్యవహారం. అంటే టైం ఎప్పుడు ఇస్తున్నారు? కేసు పెట్టిన తర్వాత టైం ఇస్తున్నారు. నేను చెప్పేది అదే సార్, ఏమంటే వాళ్ళు నిజంగా ఆ స్పృహ ఉంటే వాళ్ళు ముందే చేయాలి. అసలు యాక్చువల్లీ వాళ్ళు ఎడ్యుకేటెడ్, వాళ్ళు చిన్న పిల్లలు కాదు కదండి. వీడియో బయటకు వచ్చిన తర్వాత నాకు తెలియక చేశాను, నాకు ఇంకా అగ్రిమెంట్ ఉంది, నేను బయటకు రాలేను, ఎవరు యూజ్ చేయకండి అని చెప్పాలా? దొంగ దొరకపోతే దొర అన్నట్టు మీరు అన్నట్టు. అది వాళ్ళకి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేస్తున్నప్పుడే వాళ్ళు ఆలోచించాలి మేడం, ఖచ్చితంగా. ఇదే కాదు, ఇప్పుడు థమ్స్ అప్ కూడా మంచిది కదండి. ఫుడ్ ప్రొడక్ట్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొన్న చూసాను, ఫుడ్ ప్రొడక్ట్స్ లో బాలీవుడ్ యాక్టర్స్